గాలిలో దీపం పెట్టి దీపం వెలిగించి దేవుడా కాపాడు, దేవుడా కాపాడు, ఈ దీపం వెలుగుతూనే ఉండాలి, వెలుగుతూనే ఉండాలి, వెలుగుతూనే ఉండాలి అంటే నువ్వు చమురు పోసిన, ఆముదం పోసిన, లేదంటే ఇంకా నూనెలు పోసినా కూడా ఆ దీపం చాలా వరకు బలమైన గాలి అలా తోస్తే ఆరిపోతుంది. అలాగే చాలా వరకు చాలా లైఫ్లలో ఎన్నో విధాలుగా కష్టపడి ఆ కష్టాన్ని అనుభవించాలని, ఆ అనుభవించే కష్టంలో సంతోషాన్ని వెతుక్కుంటూ ఉండాలనుకుంటారు చాలా జీవితాలలో. కానీ ఈ జీవితాలలో ఇంకొక క్లారిటీగా చెప్పాలంటే మళ్ళీ వ్యసనాలు తోడయ్యాయి. ఈ వ్యసనాలు ఎప్పుడైతే తోడయ్యాయో నువ్వు ఎంత సంపాదించుకుంటున్నా, ఎంత సంపాదించాలన్నా ఈ వ్యసనాల జోలికి ఎప్పుడైతే వెళ్ళావో ఆ సంపాదన అంతా ఇటువైపు వెళ్ళిపోతూనే ఉంటారు. ప్రతిరోజు ఒక 1000 రూపీస్, 1000 రూపాయలు సంపాదిస్తున్నావు అంటే నెలకు ఒక 30,000 రూపాయలు సంపాదిస్తున్నావు. 30,000 రూపాయలు సంపాదిస్తున్నావు అంటే మినిమం టార్గెట్లో. ఈ వ్యసనాల జోలికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు 1000 రూపాయలే కాకుండా ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఎందుకు ఈ అమౌంట్ అయిపోతుంది అంటే ఈ వ్యసనాలు ఎప్పుడైతే చెడు సావాసాలకు దారితీస్తుందో, ఈ చెడు సావాసాలు అన్ని విధాలుగా విలీనమై ఈ వచ్చిన డబ్బును ఖర్చు పెట్టేస్తుంది. దీనివల్ల కొన్ని కుటుంబాలు కూడా చాలా వరకు చిన్నభిన్నమైపోయాయి. కాబట్టి కనుమేలుకొని బతకడం నేర్చుకోవాలి.